హనుమంతుడిని పూజించని హిందూ ఉండటం చాలా అరుదు. శక్తి, ధైర్యం, అపార భక్తికి ప్రతీకగా నిలిచిన ఆంజనేయుడు ప్రతి హిందూ హృదయంలో కొలువై ఉన్న దేవుడు. అయితే హనుమంతుడికి అత్యంత ప్రియమైనది తన పూజ కాదు, శ్రీరాముని నామస్మరణ. శ్రీరామ భక్తుడైతే చాలు, హనుమంతుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలు చెబుతాయి. అందుకే రాముడిని సేవించే భక్తులపై హనుమంతుడికి కరుణ ఎల్లప్పుడూ ఉంటుందని నమ్మకం. సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించిన తరువాత ఆమె అన్వేషణలో భాగంగా శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి కిష్కింధకు చేరుకుంటాడు. అప్పటికి వాలి భయంతో అరణ్యాల్లో జీవిస్తున్న సుగ్రీవుడికి హనుమంతుడు మంత్రిగా, దూతగా సేవలందిస్తున్నాడు. రామలక్ష్మణులను చూసిన హనుమంతుడు వారు ఎవరో తెలుసుకోవాలని బ్రాహ్మణ వేషంలో వారి వద్దకు వెళ్లి సంస్కారంతో మాట్లాడతాడు. హనుమంతుడి మాటల మాధుర్యం, వినయం చూసిన శ్రీరాముడు వెంటనే అతని గొప్పతనాన్ని గుర్తిస్తాడు. ఇదే శ్రీరాముడు హనుమంతుడి తొలి పరిచయం. ఆ క్షణం నుంచి హనుమంతుడు తన జీవితం మొత్తాన్ని శ్రీరామ సేవకి అంకితం చేశాడు. నమ్మిన బంటుగా అపార భక్తితో రాముని సేవించిన హనుమంతుడిని శ్రీరాముడు చిరంజీవిగా ఆశీర్వదించాడు. అందుకే నేటికి ప్రతి రామాలయంలో శ్రీరాముడితో పాటు హనుమంతుడి దర్శనం లభిస్తుంది. శాస్త్రాల ప్రకారం శ్రీరాముడితో కలిపి హనుమంతుడిని పూజిస్తే ఫలితం మరింత శ్రేష్టంగా, త్వరగా లభిస్తుందని భక్తుల విశ్వాసం.